అలా దివాకర్ మా వారు డిస్కషన్లో పడితే సిరికి నేను మొక్కలు చూపిస్తున్నా. నిరంజన్, రుద్వేద్ అలా తిరుగుతున్నారు. సరే వెళ్ళి ఫాస్ట్గా దోశలు వేయి అంటూ మా వారు ఆజ్ఞాపిస్తే మీ ఆజ్ఞ అంటూ నేను కిందకి దిగేశా. నా వెనకాలే సిరి కూడా వచ్చేసింది. మేము దోశలు వేస్తూ కిచెన్లో ఉంటే రుద్వేద్ నా సాంగ్స్ ప్లేలిస్ట్లో ఉన్న అనే ఒక తమిళ్ సాంగ్ని సౌండ్ తగ్గించి మరి రిపీటెడ్గా వింటున్నాడు. ఈ గ్యాప్లో బ్రష్ చేయని వాళ్ళు అందరూ చేసేశారు, ఒక్క చిన్ని తప్ప. చిన్ని అసలు నిద్రనే లేవలేదు అప్పటికి. ఈవెన్ బ్లూటూత్ స్పీకర్లో సాంగ్స్ పెట్టినా నిద్ర లేవలేదు. సర్లే తనకి హెల్త్ బాలే కదా, మెల్లగా లేస్తుందిలే అని నేను లేపలేదు. కానీ టైం అవుతున్న కొద్దీ సిరినో నిరంజనో లేపారు. హలో మేడం, గెటప్ గెటప్ అంటూ నేను దోశలు వేయడం మొదలుపెట్టా. సిరి నేను వేస్తా అన్నది. సరే ఫస్ట్ దోశ వేసి నీకే ఇస్తా అన్నా. ఫస్ట్ దోశ వేసి పక్కకు వచ్చా. నా ఆలోచన ఏంటంటే ఫాస్ట్గా దోశ వేసి మా వారికి పెట్టేస్తే వెళ్ళి లంచ్లోకి కావలసిన వస్తువులు తెస్తాడు అని. ఇంకా సిరికి పాన్ హ్యాండ్ ఓవర్ చేసేసా. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి.